వేస్తారు వేస్తారు పక్క చెప్పు వాటిలో నింటాను. వేస్తారు. అబ్బా ఏంటండి, కొంచెం మంచినీళ్ళు తీసురావా. నేను సీరియల్ చూస్తున్నాను. అసలుకే దీపకి కార్తిక్కి గొడవ అవుతుంది. పక్క గదిలో నిస్సి ఉంది, వెళ్ళి అడగండి. సరేలే. నిస్సి నిస్సి, ఏంటి పిల్ల పలకట్లేదు? నిస్సి నిస్సి, ఏంటి డాడీ? కొంచెం మంచినీళ్ళు తీసురామ్మా. నేను మేకప్ వేసుకుంటున్నాను, మోషన్ అడగండి. సరేలే. మోషే మోషే, ఏంటి ఈడు కూడా పలకట్లేదు? ఉన్నాడా లేడా? మోషే మోషే, ఏంటి డాడీ? కొంచెం మంచినీళ్ళు తీసురా నానా. నేను వీడియో గేమ్స్ ఆడుకుంటున్నా, వెళ్ళి మమ్మీని అడగండి. సరేలే, ఆల్రెడీ అడిగే వచ్చా. సీరియల్ చూస్తూ నన్ను పట్టించుకుంటాం కూడా మానేసింది. వెళ్ళి నేనే తాగుతా. నిస్సి నిస్సి, ఏంటి బ్లెస్సీ? రా, కాలేజ్కి వెళ్దాం, టైం అవుతుంది. సరే. ఈరోజు సినిమాకి వెళ్దామే. అమ్మో, మా ఇంటి వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా? చెప్తామా ఏంటి? సరేలే, చూద్దాం. ఉండే అమ్మకి చెప్పొస్తా. మమ్మీ, కాలేజ్కి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. మోషే మోషే, ఏంటి పీటర్? వీడియో గేమ్ ఆడుకుందాం, రారా. మా మమ్మీకి చెప్పేసి వస్తా. నాకు సరే. మమ్మీ, ఏంటి మోషే? మా ఫ్రెండ్స్ వచ్చారు, బయటికి వెళ్ళేసి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే. ఇంట్రెస్ట్ గా సీరియల్ చూస్తుంటే ఇప్పుడే ఎవరు ఫోన్ చేసేది? అమ్మో, పాస్టర్ గారు. హలో పాస్టర్ గారు, వందనాలండి. వందనాలమ్మా. నిన్న మీ ఇంట్లో ప్రార్థన ఉందని చెప్పారు కదా, అందరిని పిలిచారా? పిలిచామండి. రేపు సాయంత్రం 5 గంటలకల్లా అందరు రండి పాస్టర్ గారు. సరేనమ్మా, ఉంటాను. వందనాలు పాస్టర్ గారు. తర్వాత రోజు సాయంత్రం 5 గంటలకు. ఏమండి, మోషే, నిస్సి, అందరు రండి. ఇవాళ మన ఇంటికాడ ప్రార్థన, రెడీ అవ్వండి. మమ్మీ, రేపు మా కాలేజీలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. కుదరదు, ఉండాల్సిందే. ప్లీజ్ మమ్మీ. మనకి ప్రార్థనే ముఖ్యం, ఉండాల్సిందే. సరేలే. మీ గేమ్స్కి వెళ్ళాలి డాడీ. కుదరదు మోషే. ప్లీజ్ డాడీ. మనం ప్రార్థన పెట్టించుకునేదే నెలకొకసారి. అందరం లేకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు? సరేనే. డేవిడ్ గారు, డేవిడ్ గారు. పాస్టర్ గారు, వందనాలండి. వేస్తారు
పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వందనాలండి, కూర్చోండి. నిసి, మోషే, ఏంటి డాడీ? పాస్టర్ గారు వచ్చారు, ఇటు రండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. అందరూ కూర్చోండి. ఒక చిన్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపద్దాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవింపగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసికులు కూర్చుని చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాధనము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దయ కలిగిన ఆయన, కలుపు కలిగిన ఆయన, ఎస్తేరమ్మ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పిల్లలకు ఆరోగ్యం చేతి బలం దయచేయండి అయ్యా. ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీ గబ్బులో భద్రపరచండి. ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. కొన్ని రోజుల తర్వాత ఏస్తేరు, ఏస్తేరు, ఏంటండి ఏస్తేరు, ఏంటండి తాగొచ్చారు? ఇంట్లో వయసున్న పిల్లలు ఉన్నారు, చూస్తే ఏమనుకుంటారు? మీరెవరు నా మాట పట్టించుకోవట్లేదుగా. అయితే తాగొస్తారా? నాకు ఇదే కావాలి. ఇది నా మాట పట్టించుకునిద్ది. నేను దీంతోనే ఉంటా. అయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఈయన ఇలా ఉన్నాడంటే పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి పిల్లల్ని పిలుద్దాం. నిస్సి, నిస్సి, ఏంటి మమ్మీ? నీ చదువు ఎక్కడ వరకు వచ్చింది? నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు మమ్మీ. మేకప్ అంటేనే ఇంట్రెస్ట్. చదువు అంటే మేకప్ అంటావేంటే? నాకు మేకప్ అంటేనే ఇష్టం. ఈ పిల్ల ఎలా ఉందంటే వాడేలా ఉన్నాడు. మోషే, మోషే, ఏంటి మమ్మీ? నీ చదువు ఎక్కడ వరకు వచ్చింది? చదువా? చదువా అంటావేంట్రా? నేను రోజు ఇక్కడ కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నా కదా. నువ్వు ఆ సీరియల్ పిచ్చిలో పడి నేను ఇంట్లో ఉన్నాను కూడా గమనించట్లా. అయ్యో, సీరియల్ పిచ్చిలో పడి దేవుణ్ణి పక్కన పెట్టి నా కుటుంబాన్ని సైతానికి అప్పగించాను. పేరుకే ఎస్తేరును కానీ నాలో ఎస్తేరు లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఇప్పటికైనా దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేసి నా కుటుంబం కోసం ప్రార్థన చేయించుకుందాం. హలో, హలో, హలో పాస్టర్ గారు, వందనాలండి. ఎవరండి? నేను ఎస్తేర్ని. చెప్పండి అమ్మా. సీరియల్ పిచ్చిలో పడి నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నానండి. నా భర్త త్రాగుడికి బానిసయ్యాడండి. నా పిల్లలకు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేదండి. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. కళ్ళు మూసుకోనమ్మా, ప్రార్థన దయగలిగిన కలుపుగలిగిన ఎస్టైన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను, 3 కాళ్ళు తన చేతితో ఓడబెట్టిన ఉన్నావు కదా తండ్రి. అటువంటి జ్ఞానం ఎస్తేరమ్మ గారికి దయచేసి కుటుంబాన్ని కట్టండి. ఆమేన్.
వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. సీరియల్ పిచ్చిలో పడి నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నానయ్యా. ఇంకటి నుంచి సీరియల్ చూడనయ్యా. నా భర్తను మార్చయ్యా. నా భర్తను త్రాగు నుండి విడిపించయ్యా. నా పిల్లలకు చదవంటే ఇంట్రెస్ట్ కలిగేలా చెయ్యయ్యా. ఎస్తేరు అలా ప్రార్థిస్తుండగా కొన్ని రోజుల తర్వాత, ఎస్తేరు ఎస్తేరు ఏంటండి? ఇదిగో స్వీట్ తీసుకో. ఎందుకండి? మన వ్యాపారంలో లాభం వచ్చింది. దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేశాడండి. ఏంటి బ్లెస్సీ? మనకు జాబ్ వచ్చింది. అవునా? అమ్మకు చెప్తాం రండి. మమ్మీ, చెప్పు నిస్సి. మా జాబ్ వచ్చింది. అవునా? కంగ్రాచులేషన్స్. అవునా? ఇదిగో స్వీట్ తీసుకోండి. మోషే మోషే, ఏంట్రా పీటర్? మనం తయారు చేసిన వీడియో గేమ్ సక్సెస్ అయిందిరా. అవునా? మా నాన్నకి చెప్పదాం రండ్రా. సరే. నానా, ఏంటి మోసి ఇవాళ అంత సంతోషంగా ఉన్నావు? నేను కనిపెట్టిన వీడియో గేమ్ సక్సెస్ అయింది. అవునా? ఇదిగో స్వీట్ తీసుకో. ఈ సంతోషకరమైన వార్తని పాస్టర్ గారికి చెప్దాం. హలో పాస్టర్ గారు, వందనాలండి. ఎవరండి? నేను ఎస్తేర్ని. చెప్పండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఖాళీగా ఉంటే ఒకసారి మా ఇంటికి వస్తారా? సరేనమ్మా, వస్తాను. సరేనా? డేవిడ్ గారు, పాస్టర్ గారు వందనాలండి. వందనాలు. లోపలికి రండి. ఎస్తేరు, పాస్టర్ గారు వచ్చారు. లోపలికి రండి పాస్టర్ గారు, కూర్చోండి. మీరు చేసిన ప్రార్థన వలన మా కుటుంబంలో అద్భుతం జరిగింది పాస్టర్ గారు. నాదేముందమ్మా, అంతా దేవుడి దయ. స్వీట్ తీసుకోండి పాస్టర్ గారు. సరే, మోకరించండి. దేవుడికి స్తుతించండి. చూస్తారుగా, దీని ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ దేవుని ప్రేరేపణతో ఈ చిన్నారుల ప్రదర్శనతో మీకు చెప్పాలనుకున్నది ఒకటే: కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో విలువైనది. అందుకే దేవుడు స్త్రీని ప్రక్కటెముకతో నిర్మించాడు. 1, సహకారిగా ఉండడం కోసం. 2, నువ్వు దేవునిలో, కుటుంబంలో, సమాజంలో బలంగా నిలబడడం కోసం. కానీ దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్పి దేవుడు చూపించిన మాదిరికరమైన జీవితం జీవించలేక ఎన్ని కుటుంబాలు పాడవుతున్నాయో ఆలోచించారా? దేవుడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో రోదనం చేయ స్త్రీలను పిలవమని, అదేవిధంగా ఇర్మియా 9:20లో మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పడి అంగళార్పు విద్య నేర్పండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మరణము కిటికీలను ఎక్కుతుందంట. దాని నుండి నీవు నేను తప్పించుకోవాలంటే, ఎస్తేరు వలె మన కుటుంబాలను కాపాడుకోవాలంటే ఈ రోజే దేవుని దగ్గర మన నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుల సంఘంలో మన పేరు ముద్రించుకుందామా? ఈ రోజు మన ఆత్మీయ తల్లి అయిన రాజకుమారి గారు మనందరి కోసం ఎస్తేరు వలె నిలబడ్డారు. ఈ రోజు ఆ తల్లిగారు లేకపోతే ఎంతో మంది నరకానికి వెళ్ళిపోయేవారు. కానీ దేవుడు ఆమెను వాడుకొని ఇంతమందిని పరిశుద్ధుల సంఘంలో చేర్చారు. మరి నీ పరిస్థితి ఏంటి? ఆలోచించావా? ఈ ప్రదర్శన చూసి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకొని నిర్ణయించుకున్నవారు తలలో ఉంచండి.
మీ గురించి సహాస నాయకులు చిరంజీవి గారు ఆ లోకరక్షకుడైన యేసునామంలో ప్రార్థిస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచుకున్నట్లయితే ఈ కుటుంబం పట్ల చేసిన కార్యాన్ని బట్టి ప్రార్థించాలి. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన రక్షకానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇగో తండ్రి, ఎస్తేరమ్మ కుటుంబాన్ని గురించి ప్రభువ, చిన్నపిల్లల స్క్రిప్ట్ ద్వారా ప్రభువ, ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి జీవితాల్లో ఉంటున్నారు, ఆ సీరియల్స్ అనే వాటి వ్యసనంలో ఉన్నారని కూడా తెలుసుకోకుండా వారి కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు కనుక నాయన, వారందరికీ కూడా ఈ చిన్నపిల్లలు చేసిన స్క్రిప్ట్ ద్వారా వారి యొక్క హృదయాలు మార్చబడలాగిన, వారి హృదయాల్లో తండ్రి అనేకులకి ఇగో తండ్రి ఇలా ఉండకూడదు, మనం ఇప్పటి నుంచైనా సరే ఆ సీరియల్స్ వ్యసనం నుంచి బయటపడాలని ఇగో తండ్రి దేవునికి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావాలని ఘనమైన నామానికే పొందమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.